వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఎపిసోడ్ పడిందా? ఈ సిరీస్లోనే టాప్ నాచ్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంత అద్భుతాలు జరిగినాయంటే ఒకదాని మించోటి. కానీ నేను అందుకే దీన్ని కూడా ఈ ఎపిసోడ్ని డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎలా డిఫరెంట్ అంటారా? ఇక్కడ జరిగిందేది రణరంగం అని పెట్టినాడు. ఏమి బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి రణరంగం అనే దానికి ఈరోజు జస్టిఫికేషన్ దొరికింది ఈ ఎపిసోడ్తో. ఎందుకంటే అర్జునుడు వస్తాడు, కృష్ణుడు వస్తాడు అంటున్నారు కదా. ఈరోజు వచ్చారు అర్జునుడు, కృష్ణుడు. ఈరోజు అర్జునుడు, కృష్ణుడు ఎవరైతే ఉన్నారంటే కృష్ణుడు వచ్చేసి మన తనూజ, అర్జునుడు వచ్చి మన పవన్ కళ్యాణ్. ఈరోజు వీళ్ళు ఆడిన ఆట బీభత్సం సృష్టించినారు. అలాగే మిగతా వాళ్ళకు కూడా పాత్రలకు తగ్గట్టుగా పేర్లు పెడదాం. కాకపోతే నాకు కొన్ని పేర్లు కౌరవులో తెలియదు కాబట్టి నేను కౌరవులో ఏది ఇవ్వాలో తెలియక కొన్ని మార్చి పెట్టాను అనిపిస్తుంది నాకేమో. ఎందుకంటే మన కౌరవులు అంటే కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి వాళ్ళే తెలుసు కాబట్టి ఏదైనా పేరు మాకు తప్పు పెట్టినాను అనేది అటుంటే మీరు కామెంట్లో పెట్టండి. ఏ పేరు పెడితే బాగుంటుంది కౌరవులకి. పాండవులు అంటారా? మన సైడ్ ఉన్న వాళ్ళంతా పాండవులు. ఎవరు? మన తనుజ సైడ్ ఉన్న వాళ్ళంతా పాండవులకి వేసుకున్నాం. వీళ్ళకి 5 పేర్లే కాబట్టి మనం 5 పేర్లు అందరికీ సరిపోయినాయని అనుకుంటాను. ఎందుకంటే ద్రౌపది మినహాయించి నేను పెట్టిన పేర్లు అన్నీ సరిపోయినాయి అనుకుంటున్నా. చూడండి, మీకు ఒకవేళ ఏదైనా పేర్లు మార్చాలంటే కామెంట్ చేయండి. ఈరోజు సూపర్ కళ్యాణ్ ఆడిన ఆటకి అసలు దివ్యానైతే ఇలా వేసి తొప్పి పారేయడము, వాళ్ళిద్దరి చేత కావడం లేదు అసలు ఆ అబ్బాయితో పట్టుకోవడం. ఎందుకంటే డీమానీను అలాగే మన కళ్యాణ్ అంటే కరెక్ట్గా పోటీ పడతారు. అలాంటిది ఇద్దరు ఒకే పక్కకు వచ్చేదానికి ఇదంతా ఆడింది ఎవరు? శ్రీకృష్ణుడైన మన తనుజ మయం అనమాట, మాయ. ఆమె చక్రం తిప్పి ఎక్కడ ఎవరినైలో కరెక్ట్గా వేసింది అని చెప్పాలి. మీరు పోను వింటారు కదండి. నేను ఆల్రెడీ చేశాను అది. ఆ భాగం అంతా చేసిన తర్వాత నేను ఇది ఇంట్రో లాగా చేస్తున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్లో చూస్తే పాట స్టార్ట్ అవుతుంది. పాట స్టార్ట్ అవగానే ఇమానుయేల్ వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళతో అందరితో బాగా కలిసిపోవడము, అందరినీ బాగా మాట్లాడించడము, పేరున వచ్చి వాళ్ళని పలకరించే విధానము. ఆమె ఎక్కడికి వచ్చినా కానీ బాగా ఏమంటారు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడు ఆమె మామూలుగానే ఏ షోకి పోయినా కానీ కామెడీ జబర్దస్త్కి వచ్చినా బాగానే ఉంటుంది. ఆమె రావడము, తనకు అందరితో కలిసిపోవడము, ముఖ్యంగా సంజన గారిని బాగా మాట్లాడించడము. అమ్మ నేను లేకపోయినా మా కొడుకుని బాగా చూసుకుంటున్నావు, తలగా ఆ బట్టతలకి నూనె పెడుతున్నావు, అలాగే ఏమంటారు అన్నం పెడుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగా చేసుకుంటుంది. మళ్ళీ తర్వాత వచ్చి మన ఇమానుయేల్ కూడా కొన్ని సజెషన్లు ఇస్తుంది. తను సంతోషపడటము, ఎందుకంటే ఆ అబ్బాయి నువ్వు బాగా చదువు బాగానే చేస్తున్నావు, అన్నీ బాగా ఆడుతున్నావు అని కమెడియన్ కాకుండా హీరో కావాలని కోరుకోవడము అన్నీ కరెక్టే. ఎందుకంటే తనకి కొడుకును గెలిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. బాగానే చెప్పింది. ఆమె ఉన్నంతసేపు బాగా సంతోషంగా ఉంటారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ మనం గేమ్ లేకపోతే మాత్రం బీభత్సం సృష్టించినారనల్లా. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ధీమాన్ పవన్ అయితే అరాచకం స్వామి, అరాచకంలో పెద్ద అరాచకం చేసినాడు అనల్లా. కళ్యాణ్ పోయి ఒకసారి యుద్ధంలోకి పోయి ఎలా యుద్ధం చేసి స్టార్టింగ్లోనే అందరినీ పడేస్తే నాతో కాదురా, ఇంక నేను ముగ్గురిని అయితే నేను చేయలేను, నా చేత కాదు అంటేనే వెనకల నుంచి వస్తాడు రా నాయన, భీముడు సల్లాగా వస్తాడు. భీముల్లో వచ్చి ఏమంటారు మొత్తం అంతా ఒక్క దెబ్బకు అతలాకుతలం చేసేసాడని చెప్పాల. ఎవరు? డీమాన్ పవన్. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఈరోజు జరిగిన ఈ టీమ్ సెలక్షన్లోనే అది తనుజకు తెలిసి పెట్టిందా తెలియక పెట్టిందా ఇలాంటి గేమ్ అని ఆమె కూడా ఊహించాలి. మరి అలాంటి టీంను సెట్ చేసింది. ఎందుకంటే ఎవరి పక్కనైతే వాళ్ళ అన్నదమ్ముల్ని తండ్రి కొడుకుల్ని పెట్టడం అనేది సూపర్ అంతే. ఎందుకంటే మీలో మీరు కొట్టుకుసావండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని. ఈ పక్క ఉన్న పాండవుల్ని చూస్తే ఒకరి మించి ఒకరు అబ్బా దుమ్ము లేపినారు. ఇక్కడైతే మన ధర్మరాజు గురించి కూడా చెప్పాల్సి వస్తుంది, అంత బాగా చేసినాడు మన ధర్మరాజు. ఎవరు ధర్మరాజు? మన ఈ సుమనన్న. ఆయన న్యాయంగా పోయి తనకు ఇవ్వడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన రీతు కూడా రిజర్వ్ ఈరోజు కెప్టెన్కి నిజంగానే. ఎందుకంటే ఇంతవరకు కాలేదు కాబట్టి అవ్వడం కరెక్టే. ఇంకా ఇప్పటి నుంచి మనం గేమ్లోకి అనకూడదు, మనము ఈ మహాభారతంలోకి వెళ్ళిపోదాం. ఏమైనా పేర్లు మిస్టేక్లు అయినాయని నాకు అనిపిస్తుంది.
ఒక కర్ణుడి పేరు ఒకటి చేంజ్ చేయాల్సింది. మీరు ఏం పేరు పెడితే బాగుంటుందో ఆ పేరు సజెషన్ చేసింది ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత. ఓకేనా, స్టార్ట్. ఈరోజు వీళ్ళ గొడవ గురించి మాట్లాడితే మనము ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఇక్కడ ఎవరిది తప్పు ఎవరి ఒప్పు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏదో మన తెలిసి మనం ఏమంటారు, నువ్వు ఆ తన అభిమానివి, నువ్వు తన అభిమానివి, నువ్వు ఆ తనకల్లే మాట్లాడతావని అనుకుంటారు కొంతమందిని. ఎవరైనా అనుకోని, న్యాయం ఎలా ఉంటే అలా మాట్లాడుకుందాం మనం. ఈరోజు మనకు తనూజ మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా, సంజన మన దివ్య మాట్లాడిన దాంట్లో తప్పు ఉందంటారా? ఈ తప్పులు పక్కన పెడితే ముందు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమిస్తాడు? బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో ఈ వారం మీరు చాలా ఎంజాయ్ చేశారు, అంత బంధువులు కలిసి మీరందరినీ బంధువర్గాన్ని అంతా కలిపి మీరు ఈరోజు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపామని, మీలో ఉన్న స్ట్రెస్ అంతా తీసేసినాను, ఇంకా నుంచి మీలో ఎవరు గెలుస్తారో మీలోనే మీరు తేల్చుకోండి, మీరు గెలిచి కెప్టెన్ అవ్వాలనుకుంటే మీకు ఎవరైతే మీకు వద్దనుకుంటారో ఒకరిని తీసేయండి అని చెప్తాడు. అంటే ఓటింగ్ ప్రకారం మీరు తీసేయచ్చు. తీసేస్తే ఎవరు ఫస్టే దివ్య లేయడము, దివ్య లేచి నాకు నేనైతే తనూజాని తీసేయాలి అనుకుంటుంది. ఏమంటే నువ్వు ముందు వారము ఈ వారము 2 వారాలు కంటిన్యూగా నీకు ఇమ్యూనిటీ వచ్చింది, అందుకు నేను క్యాప్టెన్షిప్ నుంచి నేను తీసేస్తాను అంటుంది. ఆమె టార్గెట్ ఏమంటే నన్నే ఎందుకు తీసేస్తున్నావు, నువ్వు నన్ను తీసేసినా బాధ లేదు, నన్ను ఎందుకు తీసేస్తున్నావు అంటే, నువ్వు క్యాప్టెన్ కదా అదంటే, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నాకు కావాలని తీసేస్తున్నావు. అదే అది ఇంతకుముందు నువ్వు అదే కదా ప్లాన్ చేసిండేది, ఆ ట్రైన్లో కూడా నన్నే తీసేస్తావు, ప్రతిదానికి నన్నే టార్గెట్గా పెట్టుకుంటున్నావు. నువ్వు నా వరకు దగ్గరికి వచ్చేదలికే నీకు ఎందుకు నా మీద అంత ఇది ఏమంటారు ఈర్ష అనుకోవాలా ఇంకొకటి అనుకోవాలా, నీ బిహేవియర్ నువ్వు మార్చుకో, నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు అంటే నన్ను బిహేవియర్ అంటావా? అంటే ఈ బిహేవియర్లో అన్నాడు అని అంటే ఈ అమ్మాయి చేస్తున్నది కూడా అలాగే ఉంది కదా, మొత్తం టార్గెట్ మొత్తం తననే పెట్టుకుంది. నిన్నటి నుంచి నిన్న కాదు ఈ వారం అంతా తనూజ అంటేనే విషం కక్కుతుంది. తను ఏమంటే వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిపోయిన వాళ్ళు ముంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉందో ఇప్పటికీ అదే పని. ఎందుకు ఇంతగా తను టార్గెట్ చేస్తుంది అని అనుకుంటే మళ్ళీ ఒకసారి ఈమెకు ఆమె మీద నచ్చట్లేదు, ఆమె అంటేనే నచ్చట్లేదు, ఆమె పొసెసివ్నెస్ అనాలా లేదంటే భరణి గారి మీద ఉండే అభిమానం అనాలనా, దానివల్ల టార్గెట్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది తనూజకి. అందుకని గొడవ వేసుకుంది, అంతేగాని మామూలుగా వేసుకుంది అంటే ఇంత రచ్చ జరగదు, ఇంత రామాయణం ఉండేది కాదు. ఇంకోటి మన దివ్య మైండ్లో ఏముందంటే ప్రతి ఒక్కరూ ఇంటికాడ వచ్చిన ఫ్యామిలీలంతా తననే గొప్పగా అంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఆఖరికి మన భరణి గారి కూతురు కూడా తనుజనే పొగుడుతాందే, నన్ను పట్టించుకోవడం లేదే. ప్రతి ఒక్కరూ తనుజ మేము అంటే ఒకరు కాదు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చినా తనుజ అంటే ఇష్టం, మాకు తనుజ అంటే ఇష్టం. ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా అంటుంది కాబట్టి అది ఈ అమ్మాయికి నచ్చలేదా? దానికన్నా ముఖ్యంగా భరణి గారితో ఈ అమ్మాయి మాట్లాడితేనే నచ్చదు. తను అంటున్నది ఎలా ఉందంటే అందరినీ వాడుకుంటున్నావు, నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, నీ భజన చేసే వాళ్ళంటే నీకు ఇష్టం. ఇలాంటి మాటలన్నీ తనలో ఉన్న కుళ్ళనలా కుషిద్దాలు ఏమంటారు తనకి ఎంత తన మీద ఉందంటే, మరి అమ్మాయి చూస్తే ఈ అమ్మాయికి ఉన్నంత మెచ్యూరిటీ ఆ అమ్మాయికి రావడం లేదు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇదే మాట చెప్పాల్సిందే, ఆమెకి ఇంత మెచ్యూరిటీ లేదు. ఇన్నాళ్ళు ఎందుకు లేదు, ఈరోజు ఎందుకు అంతగా లేస్తుందంటే అంతే. నా డామినేషన్ కన్నా తన డామినేషన్ ఏంట్రా పెద్దదైపోయింది ప్రతి దానికి. ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పాలి, తను వచ్చేసి భరణి అంటే అది పొరపాటుగానే పిలిచిందిలే, తను అనడము ఈ ఆవేశం మీద ఓ మాట గట్టిగా మళ్ళీ భరణి గారు రండి, భరణి అంటూ భరణి ఇక రండి అంటారు. అక్కడ కూడా మన భరణి గారు ఇద్దరికి ఎవరికి చెప్పాలి, ఆయన ఎవరికి చెప్పాలి? ఇద్దరికి చెప్పాలి, లేదంటే ఇందాక నుంచి సైలెంట్గా ఉంటే మీకు అలాగే ఉంటుంది. నన్ను మధ్యలోకి తేద్దు అని తనూజాని నువ్వే చేశావు. ఏంటి సార్ ఇది మీకు అంత అభిమానం నీకు తెలిసి కూడా మళ్ళీ ఒకరి పక్క తీసుకోవద్దు. ఒకరి పక్క తీసుకుంటే దెబ్బ తినేది ఎవరు? మీరే అని మీకు తెలుసు. కాకపోతే మీరు అలా తీసుకోకూడదయ్యా. మీరు
అలా తీసుకుంటేనే బయటకు పంపించినారు ప్రజలు. ఇప్పుడు అసలైనది పాయింట్. ఏం పాయింట్? రీతు వచ్చి తన చూసారా, రీతు ఎప్పుడు తనుజకి ఆపోజిట్ వెళ్ళదు, తనుజకి సపోర్ట్ ఇస్తుంది అనడానికి మరోసారి నిదర్శనం ఇది. ఎందుకంటే ముందు టీంలో కూడా అదేదో కాంట్రాక్ట్ అంటారా, వాళ్ళిద్దరూ కలిసి చేసుకున్నారంటారా, నేను సేవ్ చేస్తానని ఏదన్నా అయిండొచ్చు అబ్బా, అది మనసులో పెట్టుకుందా, లేదంటే ఏమన్నా చేసుకోనిలే. కానీ ఇక్కడ మాత్రం స్టాండ్ తీసుకొని సేఫ్గా వెళ్ళిపోవచ్చుగా, తనుజనే ఇచ్చుగా. ఏమంటే తనుజ ఇంతమంది వేస్తున్నారు, నేను వేస్తే ఏముందని చేయదు, ఇమాన్యుల్ని వేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంత ఆమె నమ్మినప్పుడు నువ్వు మునుగుతావా తేలుతావా, ఆమె మునిగిపోయిందా తేలిపోయిందా, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 3-4 వేశారు కాబట్టి ఈమె వేసినా ఆమెకే ఫరక్ పడదు. అయినా కానీ తను మాత్రము అక్కడ స్టాండ్ తీసుకొని మన ఇమాన్యుల్కి వేస్తుంది. ఇమాన్యుల్ ఏమి వాళ్ళమ్మ అడిగింది, మరి వాళ్ళమ్మ ఏమంటుంది, మా వానికి ఓటేంటమ్మా, ప్రజల్లోకి వస్తే ఓట్లు పడతాయి. కానీ ఇమాన్యుల్కి ఎందుకు ఇది అర్థం కావట్లే. అలాంటి వాడు నువ్వు దివ్య సపోర్ట్ పోవడము, దివ్య కల పోవడము, భరణి గారికి చేయడము చెయ్యాలి. కాబట్టి అందరినీ ఒకే కంటితో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ ఎవరికేస్తాడు? కళ్యాణ్ ఎవరికేస్తాడంటే అసలు ఇది మాత్రం మిలియన్స్ ఏమంటారే క్వశ్చన్. ఎవరికేస్తాడంటే ధీమాన్ పవన్కి వేస్తాడు. ధీమాన్ పవన్కి ఏం చెప్తాడు, నువ్వు స్ట్రాంగ్ అని వేస్తాడు. కాకపోతే తను చెప్పే ఎక్స్ప్లెనేషన్ బాగుంది. తను ఏ ఉద్దేశంతో వేసినాడు, ఎవరికి వేసినాడు అది పక్కన పెడదాం. ఈరోజు పవన్ కళ్యాణ్లో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే, ఈరోజు తను చెప్పిన సమాధానం సూపర్ అనిపిస్తుంది. ఎందుకు సూపర్ తెలుసా? సరే మరి నాకెందుకు వేసావురా, నేను గేమ్ ఆడలేదు నాకు అంటే, నాకు స్ట్రాంగ్ ఉన్నావని నేను వేసినాను అంటాడు. సరే ఆటి వరకు బాగుంది. మరి తనుజని ఎందుకు వేయలేదు, సేఫ్ గేమ్ అవుతానని నేను వేయలేదు. సూపర్ కదా. అది ఒక దెబ్బకు 2 పిట్టలు అయిపోతాయి అన్నమాట. ఆ ఒక్క మాటతో ఇలా అయిపోతుంది మ్యాటర్. ఏమి తనుజకేస్తే ఓ పక్క ఆమెకు చెడ్డ అయిపోతాడు, ఫ్రెండ్కి చెడ్డ అవుతాడు. వాళ్ళమ్మ వచ్చి చెప్పిపోయింది, వెంటనే వచ్చి వేసినాడు. ఏమంటే ఈ కళ్యాణ్కి మిగతా వాళ్ళకు తేడా ఏమంటే, ఎవరన్నా చెప్తానే నేను తనుజకి వేస్తాను, నేను సేఫ్ కాదు అని తనుజకి వెళ్ళని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళే వీళ్ళు. కానీ కళ్యాణ్ ఆ తప్పు చేయలే. వాళ్ళ అమ్మ చెప్పు, ఇంకొకడన్నా చెప్పు, ఒకరి నన్ను నమ్మినాడంటే కళ్యాణ్ సూపర్ బాతను. ఎవరి మీద అభిమానం ఉందంటే ఇంక వారి కోసం ప్రాణం పోయినా పక్క కదలడు. ఓకే, నెక్స్ట్ తను కళ్యాణ్కి వేయడము. ఇక ఇతను ఎవరు, మన ఇమ్ము వచ్చేసి మళ్ళా తనుజకి వేయడము. ఇక ఇది ఇంక గొడవ, చిన్న గొడవ మామూలే. ఇచ్చిన ఘట్టం ఏదైతే ఉందో సమాప్తం చేసేస్తారు. తర్వాత బిగ్ బాస్ ఇక్కడ మనకు బిగ్ బాస్ వచ్చేసి గేమ్లోకి ఎవరెవరు తీసుకుంటావు, నీకు పవర్ ఇస్తున్నాను, ఎవరు మన శ్రీకృష్ణుడికి పవర్ ఇచ్చేస్తాడు. నువ్వు ఏ టీంని ఎవరి సెలెక్షన్ చేస్తావో చేసుకో, పాండవుల పక్క కౌరవుల పక్క విడదీసి చక్రం నువ్వు. బిగ్ బాస్ ఏదైతే చెప్పినాడో ఈసారి రణరంగమని, అది ఈరోజు జస్టిఫై అయిందని ఖచ్చితంగా చెప్పాలి. దీంట్లో మొత్తానికి చెప్తే పాండవులు ఉన్నారు, ఒక పక్క కౌరవులు ఉన్నారు, మధ్యలో కృష్ణుడు మాత్రం చక్రం తిప్పి ఈరోజు గేమ్ స్థితిని గతిని మార్చి పారేశాడు. మీకు ఇంకా ఇప్పటికి అర్థం కాల ఎవరు కృష్ణుడని. ఇంకెవరు, మన తనుజ కృష్ణుల్లా మారి చక్రం తిప్పి మొత్తం గేమ్నంతా ఒక ఏమంటారు తన చేతిలోకి తీసుకొని కురుక్షేత్రాన్ని దగ్గరుండి నడిపించింది అనాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు పాండవులకు ఎవరున్నారు, కౌరవులు ఎవరని అంటే ఫస్ట్ వచ్చేసి మన పాండవుల్ని సపరేట్ చేసిన మన కృష్ణుడు ఉన్నాడు కదా, వాళ్ళలో మెయిన్ వచ్చేసి ధర్మరాజు ఎవరు, మన సుమన్ శెట్టికి వేసుకుందాం. అలాగే అర్జునుడు ఎవరన్నా ఉన్నారంటే ఇంకెవరయ్యా అర్జునుడు, పవన్ కళ్యాణ్ మనకు అర్జునుడికి కరెక్ట్ సరిపోతాడు ఈరోజు. ఇంకా అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది భీముడు 100 తినే ఫుడ్ తింటూ 100 మంది బలం 1000 ఏనుగుల శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికుంది? ఇంకా ఎవరు చెప్పండి, కామెంట్ వేసుకోండి. ఇంకెవరు? ధీమాన్ పవన్. భీముడు కిందంత శక్తి, అదే ధైర్యం బలం ఉన్నదంటే మనకు ధీమాన్ పవన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నకుల సహదేవులకు వచ్చేసి మన రీతుని వేసుకుందాం. ఓకేనా? ఇక్కడ వీటికి పాండవుల టీంలో 4 ఉన్నా కానీ వీళ్ళకి 5 మందికి పోస్ట్ ఇచ్చేద్దాం.
ఆ పక్క ఆపోజిట్ టీంని కృష్ణుడే కదా నడిపించింది మనకి ఈరోజు. పాండవులు మీరు, కౌరవులు మీరు అని చెప్పడము అద్భుతం అసలు. ఆ పక్క కూడా మామూలు టీం లేదు, ఒక రేంజ్లో సెట్ చేసింది మన కృష్ణుడు కాబట్టి, మన తనుజ కావచ్చు. ముఖ్యంగా దుర్యోధన గురించి చెప్పాలి, ఇంకెవరు, మన భరణి గారు. దుశ్శాసనుడు ఎవరన్నా అంటే ఇంకెవరు, మన సంజన గారిని వేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ జెండర్ వద్దు మనకు 4 పాత్రలు కాదు, ఈ పక్క 4 పాత్రలు, ఆ పక్క 4 పాత్రలు వేసుకుందాం చాలు అంతే. దుశ్శాసనుడికి మన సంజన గారిని వేసుకుందాం. ఇక్కడ కర్ణుని ఇంకొకరిని వేసుకోవాల్సిందే. ఇక్కడ కర్ణుడు అంటే కానీ ఇక్కడ మనము పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు. ఎందుకంటే అర్జునుడికి కర్ణుడికి వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకటే హరుడు. కాకపోతే ఇప్పుడు కౌరవ పక్షాన్ని పోయినాడు కాబట్టి మన హిమానీలకి ఇద్దాం కర్ణుడి ప్లేస్. వచ్చేసి మన ఈ 2 రోజులు జరిగిన ఈ గేమ్ ప్రకారము, ఈ ఎపిసోడ్ ప్రకారము ఎవరైనా శకునికి ఇవ్వాలంటే ఖచ్చితంగా మన దివ్య గారికి వెళ్ళాలి. శకునికి ఈరోజు కరెక్ట్ సెట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన దివ్య. ఇలా ఉంటే వీళ్ళలో టీములు ఇవన్నీ సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ గేమ్లోకి వద్దాం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇమానియల్ చాలా పొరపాటు చేసినాడని చెప్పాలి. తను నోరు తెలిసి అడుగుతుంది. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు మాత్రం ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటా వాళ్ళంత గట్టిగా నిలబడినప్పుడు తను కూడా తన పక్కన నిలబడాలి కదా. ఆమె అంతగా అడుగుతుంది. మన సంజన గారు కూడా ఊరికే వదలలేదు, నేను పోతాను అనలేదు. ఆమె కోసం సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుండో, ఇంకో 15 నిమిషాలు లేట్ అవుతుంది గేమ్ అంతే. మళ్ళీ ఏదో డెసిషన్ తీసుకొని మనం ఒకరిని పంపించవచ్చు. అప్పుడు పంపించింటే కథ ఎలా ఉండేది? లేదు, నేను అడిగినా కానీ నాకు లేదమ్మమ్మ, మనం ఇంకా చెప్పలేమమ్మా, నిన్నే పోమమ్మా అని బలి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే తన పక్క స్టాండ్ తీసుకోవాలి. నువ్వు మీ అమ్మ నాన్న కొడుకు అన్నప్పుడు మీ ఇద్దరికి అంత బాండింగ్ ఉన్నప్పుడు మీరు కూడా స్టాండ్ తీసుకోవాలా. ఇమానుయల్ మాత్రం అది చిన్న మిస్టేక్ అని చెప్పాలి. గేమ్ ఎలాగా జరుగుతుంది, నువ్వు ఒక 10 నిమిషాల తర్వాత తననే పంపించినా పట్టించుకోరు. కాకపోతే ఒక స్టాండ్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సరే, తనూజాని మన సంజన గారిని పంపిస్తారు. సంజన గారు పంపించేసి తినేస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి కథ అంతా మార్చి పారేస్తుంది మన సంజన గారు. సంజన గారిలో గేమ్ని తలకిందులు చేసేది ఉంది ఎవరికైనా అంటే తనకొకరికే. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం మనం, సంజన గారు గేమ్ చేంజర్. ఎంత అద్భుతంగా ప్లాన్ చేసి మళ్ళీ రెడ్డునే ఆ లివర్ పీకడం అనేది అబ్బబ్బబ్బ, నా బుద్ధో నా భవిష్యత్ అని చెప్పాలా. తను నన్ను ఒకదాన్ని పంపిస్తారా మీరు, ఎలా రాకుండా ఉంటారో చూడని గేమ్ మొత్తం మార్చి పారేసింది తను. సరే, మార్చేసింది. ఇంక ఇప్పుడు ఎవరిని బలి చేస్తారు? వీళ్ళలో వీక్ ఎవరైనా ఉన్నారంటే మన దివ్య. నువ్వే ఆహారం పద అని తనను పంపిస్తారు. తనను పంపించినాక సరే, ఇంకా నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు 3వ ఛాన్స్. నెక్స్ట్ వచ్చేసి మన దివ్య అలాగే సంజన గారు నెక్స్ట్ బ్లూ టీమ్ కల్లా లివర్ తిప్పుతారు. ఆ లివర్ తిప్పుతానే అప్పుడు వీళ్ళలో ఎవరు ఫస్ట్ పోవాలా అంటే ఇక్కడ మాత్రం మన కళ్యాణ్ అదే చెప్తా. ఈ క్యారెక్టర్కి మనం అర్జునుడు ఇచ్చినాం కానీ ఆయన నిజంగా దానవీర సూర కర్ణ అబ్బా. నేను పోను, మీరు పోండి, నేను ఈసారి క్యాప్టెన్ అవుతాను అన్నిటికినా మనోడు ఈ రేంజ్ ఆటగా వెళ్ళిపోవు. కానీ ఎవ్వరు ఏం చెప్పినా ఎంతలే పక్కింటోడు మన పక్కింటి గుర్రాడు అక్కడనే వెళ్ళిపోతాడు. సరేలే, పోవడం కూడా చాలా మంచిదైంది. ఎందుకంటే ఈ సుమను వీళ్ళు పోయినా కానీ ఫస్ట్ సారికి అంత లోపల స్ట్రాంగ్ ఉండదు. ఏది జరిగినా టీం మంచి కొరకే జరుగుతుంది అన్నట్టు మనం అనుకోవాల్సిందే. సరే, పోయినాడు. వాళ్ళిద్దరు మనుషులు వచ్చి పీకి కిందికి పాటేస్తా అంటే అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఆడతాడా నాయన, అబ్బబ్బబ్బా సూపర్. అసలు దివ్య హైట్కి ఆమెను పట్టుకునేదే కష్టము. మళ్ళీ సంజన గారిని ఇద్దరితోనూ ఫైట్ చేసి లివర్ అనేది తిప్పడం అనేది టూ గుడ్ అంతే, ఎక్సలెంట్ అని చెప్పాల. ఎందుకంటే వాళ్ళు ఇద్దరిని ఓడించడం అనుకోవచ్చు మీరు, అమ్మాయిని ఏందని. అమ్మాయిలు ఇద్దరు అంటే ఒక అబ్బాయిని వాళ్ళిద్దరితో పోలిసి ఇతను ఎంతున్నాడు, ట్రై చేసింటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు అమ్మాయిలు. కానీ చాలా బాగా అన్నాడని చెప్పాలి. సరే, ఈ ఫస్ట్ సారి కంటే చూద్దాం, నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఉందిగా. సరే, వాళ్ళు ఓడించలేకపోతారనమాట. అప్పుడు ఏమవుతుంది, రెడ్ టీంకి మళ్ళీ 3వ వారు కూడా తనే అవుతారు. ఇప్పుడు ఎవరు వస్తా అంటారు? ఇప్పుడు వచ్చేసి ఇంక వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు? ఇంకా ఇమానియల్ అలాగే మన భరణి గారు ఆల్రెడీ మేము పోలేదు, సరే నువ్వు పో అని చెప్పేసి తను అసలు పో అన్నా కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతారు. ఇక్కడ ఉన్నారు కదా శ్రీకృష్ణుడు ఉన్నాడు.
ఈరోజు శ్రీకృష్ణుడు ఎలాగైనా కానీ శిశుపాలుని ఈరోజు చంపేయాలి అని కంకణం కట్టుకున్నాడు మన కృష్ణుడు. ఈరోజు మన ఫస్ట్ గలాటలోనే తెలిసిపోతుంది ఎవరికి టార్గెట్ పెట్టినాడు అని. మరో ఆలోచన లేకోకుండా ఈరోజు నిజానికి చెప్పాలంటే ఇద్దరు పోవాల్సిన వాళ్ళే. ఈరోజు మన కృష్ణుని చేతులు ఇద్దరు పోయినా బాధ లేదు. ఈరోజు జరిగిన విషయాలు చూస్తే ఈరోజు యుద్ధంలో బతికే అర్హత ఎవరికీ లేదు. మన భరణి గారికి లేదు, అలాగే మన ఇమ్మోకు లేదు. ఎందుకంటే వాళ్ళు స్టాండ్ తీసుకోవడము రాంగ్గా తీసుకోవడం వల్ల వాళ్ళిద్దరిని ఈ గేమ్లో అవుట్ చేయడం న్యాయమే. అందుకు మన తనూజ మాత్రం ఇమ్ముని నేను అవుట్ చేస్తున్నానని ఇమ్మును పంపించడము. ఇప్పుడు ఇమ్మును పంపించినాక ఆట మారిపోతుంది. ఎలా మారిపోతుందంటే ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్ అయిపోతుంది కదా, లోపల ఆ రివర్ పీకడంలో ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది. అయినా కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఆడినాడు అబ్బా కళ్యాణ్. ముగ్గురి చేత కాలేదు అసలు. కింద పడతాడు, పైన పడతాడు, కింద పడతాడు, పైన పడతాడు. వా 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 ఒక్క అర్జునుడే ఇంతమందితో పోరాడి గెలిచినాడంటే ఎక్సలెంట్ అనాల. ఇద్దరితో గెలిచినాడు, ముగ్గురితో కూడా ట్రై చేసి గెలిచేదాకా వచ్చి అంటే ఓడిపోవడం అనకూడదు దీన్ని. అంతమంది ట్రై చేసినప్పుడు ఒక్కరిని గెలవలేడా, ముగ్గురు వచ్చి అభిమన్యుడు కదా పండేసినట్టు పండేస్తారు పాపం. అంతకుమించి ఏం లేదు. సరే ఇప్పుడు పోయినాడు వచ్చినాడు. ఇప్పుడు ఎవరు వస్తారు? బ్లూ టీంలో వస్తారు. బ్లూ టీంలో వీళ్ళ ప్లాన్ పక్కాగా ఉంది. ఎవరు పోవాలి ఎవరు గెలవాలని ముందే నిర్ణయం తీసుకోవడం వల్ల ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే రీతుకి ఇంతవరకు ఛాన్స్ రాలేదు, తనని కావాలని చేయాలని ఉంది వీళ్ళకి. అంటే సుమన్ ఇక్కడ ధర్మరాజు కాబట్టి ఆయన ప్లాన్ ఇది. వీళ్ళ ఎవరు కదా దానికి సపోర్ట్గా మన భీముడు కూడా అలాగే ఉంటాడు. మన పవన్, ధీమాన్ పవన్, వీళ్ళ ప్లాన్లు బాగుంటాయి. కాకపోతే ఇక్కడ ఎవరన్నా ఇబ్బంది పడినారంటే కళ్యాణ్కి కొంత అన్యాయం జరిగింది. అతను కొంచెం స్టాండ్ తీసుకొని రే నేను ఆడతానని అంటే ఇంకా బాగుండేది. సరేలే బా, ఇప్పుడు మన పాండవుల గురించి మాట్లాడుతున్నాం, మన అదే మూలలోనే ఉందాం. ఏమైతేనే వీళ్ళ టీమే గెలుస్తుందిగా. సరే ఇప్పుడు ఎవరు వస్తారు? భీముని పంపిల్లా అని. భీముడు వస్తే ఇంకా వాళ్ళు అవుతారా? వాళ్ళు ఇంకా 5 మంది వచ్చినా కానీ మన భీమసేవుని ఎవరికి గెలిచలేరు. పవన్ దుమ్ము లేపుతాడు అసలు. ఇంకా పవన్ వచ్చినాక ఎవరితో కాదు, పట్టుకోవడం కాదు, ఏం చేత కాదు. సరే పవన్ రావడం అంత క్లీన్ చిప్ చేసేసి వీళ్ళు విన్ అవ్వడం అనేది సూపర్ 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 అనిపిస్తుంది ఈరోజు. తర్వాత కూడా ఇంకా కౌరవులు వచ్చి లోపల కూర్చొని వీళ్ళ డిస్కషన్ ఏమి, మనం ఎక్కడ తప్పు చేశాం, ఎలా ఓడిపోయినాం, దుశ్శాసన ఎలా ఓడిపోయాం తండ్రి ఆయన శకున్ ఓ పక్క, దుశ్శాసనుడు ఓ పక్క. ఇక్కడ చెప్పాలంటే మెయిన్ పాచికేసిండేది కౌరవులో ఉంటూనే వీళ్ళకి హెల్ప్ చేయడము సూపర్ సూపర్ అంటే సంజనా గారు చేసిండేది అద్భుతం అనిపిస్తుంది అబ్బా. ఫస్ట్ చూసేటప్పుడు ఆనందం అయితే ఒక రేంజ్లో ఉంది. నాలాగే హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే, వీళ్ళ ప్లాన్ ఏమంటారు? ముందు సుమన్ పంపించింటేనేమి, మళ్ళీ వీళ్ళు వచ్చింటేనేమి అంటే అసలు వాళ్ళకి అంత ఛాన్సే లేదు. ఇద్దరు వస్తేనే తట్టుకోలేరు వీళ్ళు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చింటే వీళ్ళాడు తట్టుకోలేరు కదా. ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్కి ఎంత స్ట్రాంగ్, మళ్ళీ ఆయన్నే ఓడించినారంటే వీళ్ళు ఇద్దరే చాలు వాళ్ళకి. ఈ విధంగా వీళ్ళు గెలవడం అనేది అద్భుతం అమోఘం అని చెప్పాల. ఈ వారానికి ఇది సమాప్తం. ఇంకా ఐస్ క్రీమ్లు ఇవన్నీ ఇంక మామూలుగా ఉండే ఈ అడ్వర్టైజ్మెంట్లలో ఇంకా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఈ రోజుకి ఆట ముగిసినది, యుద్ధం సమాప్తమైనది. రేపు తిరిగి మరీ యుద్ధం స్టార్ట్ అయినాక మీకు లైవ్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఏమంటారు? నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.